బిగ్ బాస్ సీజన్ 9 ఇంతకు ముందు వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది రిలీజ్ అయిన రెండు ప్రోమోలు చూసిన తర్వాత. అయితే ఇది నేనంటున్న మాట కాదు, ఇప్పుడు ఈ రెండు ప్రోమోలు చూసి ప్రేక్షకులు అంటున్న మాట. అండ్ ఇప్పటి వరకు గడిచిన ఈ మొత్తం వీక్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నామినేషన్స్ ప్రక్రియ ఏదైతే ఉందో, అన్ని నామినేషన్లు ఒక ఎత్తు, ఈ రోజు జరిగిన నామినేషన్ ప్రక్రియ ఒక ఎత్తు అన్నట్టు కూడా మారింది. అయితే దీనికి కారణం ఎవరు? అదే మన వైల్డ్ స్టోమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో వీళ్ళందరూ కూడా ఎంట్రీ అయిన తర్వాత లోపల ఉన్న కంటెస్టెంట్స్ పైన ఏ విధంగా విరుచుకు పడుతున్నారో ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు చూస్తే ఒక క్లారిటీ, ఒక క్లియరెన్స్ కూడా వచ్చేసింది. అవునా కాదా? ఇది నాకే కాదు, ఇప్పుడున్న జనాలందరూ కూడా చర్చించుకుంటుంది, మాట్లాడుకుంటుంది దీని గురించే. అయితే ఇంతకీ ప్రోమోలు అంత ఆసక్తికరంగా ఉన్న విషయాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ప్రెజెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సో బాల్ వేసిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆ బాల్ని తీసుకొని వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా చెప్పారు. అయితే ఈ ప్రక్రియలోని కొంతమందికి బాల్ అయితే దక్కడం జరిగింది. బాల్ తీసుకున్న తర్వాత వాళ్ళల్లో వాళ్ళ నామినేషన్స్ ప్రక్రియ కూడా జరగడం జరిగింది. అయితే దీనిలో ఫస్ట్గా మనం చూసుకుంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం భరణి. అయితే భరణికి సంబంధించి ఇప్పటి వరకు కూడా భరణి మాస్క్ లేకుండా ఆడుతున్నాడు అని కొంతమంది అంటుంటారు. లేదు, భరణి మాస్క్ పెట్టుకొని చాలా పద్ధతిగా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ, ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ రియాక్ట్ అవ్వుతూ, మనం ఇప్పటివరకు చూసాం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ ప్రకాష్ రాజ్ది ఏదైతే ఉందో ఆ ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది, రేలంగి మామయ్య లాగా. మరైతే ఈ నామినేషన్లోని భరణి గారు బర్స్ట్ అయిన తర్వాత ఎస్ ఇది కదా భరణి గారి అసలైన రూపం అని చెప్పి ఖరాఖండిగా తెలిసిపోయింది. అయితే ముఖ్యంగా భరణి గారు ఎవరికి సపోర్ట్ చేశారు, ఎవరికి సపోర్ట్ చేయలేదు అని చెప్పి రీతు లేవదీసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిజమే కదా అనిపించింది. అయితే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లోని ఆల్రెడీ తనూజాకి భరణి హెల్ప్ చేయడం కావచ్చు, అయితే రీతుకి హెల్ప్ చేయకపోవడం కావచ్చు, అక్కడ మనకి క్లియర్గా కనిపించింది. అంటే రీతు హర్ట్ అయింది, తనూజ గెలిచిన తర్వాత వెళ్ళి తనకి అప్రిషియేట్ చేయలేదు అని చెప్పి కూడా తనూజ భరణితో చెప్పడం జరిగింది. సో ఇది పక్కన పెడితే భరణి విషయం పక్కన పెడదాం. అండ్ తర్వాత వచ్చేసరికి సుమన్ శెట్టి. అయితే ఇప్పటి వరకు కూడా చాలా కామ్గా మనకెందుకులే గొడవలు, మనకొద్దులే, మనం ఎంతుంటే అంతలోనే ఉందాం, మన వరకు వస్తే చూసుకుందాం అనుకుంటున్న సుమన్ శెట్టి ఈరోజు జరిగిన నామినేషన్ ప్రక్రియలోని కొంచెం గట్టిగానే మాట్లాడినట్టు అనిపించింది. అయితే దీని వెనుక ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? అయితే మన ఆయిషా, అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన ఆయిషా బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ రియాక్షన్ నామినేషన్ ప్రక్రియలో మామూలుగా కనిపించలేదు. సంజన గారిని నామినేట్ చేస్తూ మీరు ఎవరైనా గొడవలాడుకుంటే, లేకపోతే మీరు ఇద్దరి మధ్య గొడవ పెట్టేసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, మీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అని చెప్పడం జరిగింది. ఎస్, ఈ పాయింట్ కరెక్టే. మరి ఇన్ని వీక్స్ వరకు సుమన్ శెట్టి గారు ఈ పాయింట్ ఎందుకు రైజ్ చేయలేదు? అంటే ఆ రోజు కనిపించలేదా సంజన గారికి? ఎవరైనా వచ్చి సుమన్ శెట్టి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే సంజన గారి గురించి మాట్లాడాలి అని అనిపించిందా? ఏమో మరి అక్కడ ఏం జరిగిందో చూడాలి. అండ్ దాని తర్వాత తనూజాని నామినేట్ చేయడం జరిగింది. సో తనూజ విషయానికి వచ్చేసరికి నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు అండ్ నువ్వు చాలామంది హెల్ప్ తీసుకుంటున్నావు, ఒకవేళ వాళ్ళు నీకు గనక హెల్ప్ చేయకపోతే నువ్వు అలుగుతున్నావు అని చెప్పి నామినేట్ చేయడం జరిగింది. ఎస్, ఈ పాయింట్ కూడా రైటే. ఎందుకంటే తనూజాని స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే నాన్న నాన్న అంటూ భరణి గారు వెనకని తిరగడం కావచ్చు, భరణి గారు దివ్యతో ఉండడం చూసిన తర్వాత తనూజాకి నచ్చకపోవడం కూడా భరణి గారితో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ చాలా విషయాలకి ఇమాన్యుయల్తో గొడవలు పడ్డం, చిన్న చిన్న విషయాలకి ఆమె డిసప్పాయింట్ అవ్వడం, ముఖ్యంగా అలగడం ఏదైతే ఉందో అవి హౌస్ మేట్స్ అందరికీ కూడా నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్క నామినేషన్లోనే పెట్టడం కూడా జరిగింది. సో ఈ పాయింటే సుమన్ శెట్టి కూడా మాట్లాడడం జరిగింది. ఎస్, సుమన్ శెట్టి మాట్లాడిన మాటలో కూడా ఏ మాత్రం కూడా తప్పులేదు. సో తనుజ మరి దీనికి ఏ విధంగా డిఫెండ్ చేసుకున్నారో కూడా మనకి ఎపిసోడ్ రిలీజ్ అయితేనే కానీ కన్ఫర్మ్గా చెప్పలేదు. సో దాని తర్వాత మనం చూసుకుంటే ఆయిషాకు వచ్చేసరికి వామ్మో, అసలు కన్నడ బిగ్ బాస్లోని ఈమెను ఏ విధంగా భరించారు 6 వారాలు అన్నట్టు అనిపించింది. సో 6 వారాలు అక్కడ కూడా మొత్తం కూడా టఫ్ ఫైట్ ఇచ్చి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా బెదిరించి భయపెట్టి మామూలు గేమ్ ప్లే చేయలే. మరి ఆవిడ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి రాబోతుంది అనగానే ఇక్కడ కూడా అదే టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ప్రోమోతోని అది నిజమని చెప్పి ప్రూవ్ కూడా అయ్యింది. అయితే ఆయిషా ముఖ్యంగా తనూజాని టార్గెట్ చేసిందా అంటే ఎస్, తనూజాని టార్గెట్ చేసినట్టే మనకి ఈ ప్రోమోలో అయితే కనిపించింది.
ముఖ్యంగా తనుజ ఎమోషనల్గా అవ్వడం కావచ్చు, లేకపోతే తనకి ఎవరు సపోర్ట్ చేయకపోతే తను అలగడం కావచ్చు, లేకపోతే నువ్వు వచ్చింది గేమ్ ఆడడానికా లేకపోతే అలగడానికా అన్నట్టు కట్టే తెచ్చే కొట్టే అన్నట్టు ఆయిష పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అరే నిజమే కదా అనిపించింది. అయితే దానికి డిఫెండ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో తనుజ కూడా మామూలుగా డిఫెండ్ చేసుకోలేదు. అయితే మొదటి వారం నుంచి నిన్న కెప్టెన్సీ టాస్క్ వరకు కూడా నేను సింగిల్గానే ఆడాను, నాకెవరూ కూడా సపోర్ట్ చేయలేదు కాబట్టి కెప్టెన్సీ టాస్క్లోని నేను భరణి గారిని సపోర్ట్ చేయమన్నాను, అందుకు నాన్న నాకు సపోర్ట్ చేశారు, మరి నేను ఇండివిజువల్గా ఆడిన గేమ్స్ ఏవి కూడా కనిపించలేదా అని చెప్పి తనుజ కూడా డిఫెండ్ చేసుకుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రైట్ అనే అనిపించింది. అండ్ ఆయిష మాట్లాడిన విధానం కావచ్చు, పెట్టిన పాయింట్స్ కావచ్చు, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా పెట్టడం ఇక్కడ చాలా అందరినీ కూడా అప్రిషియేట్ చేసుకునే విధంగా ప్రోమో అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత హౌస్లోని ఒక్కొక్కరు ఒక్కొక్క రిలేషన్ పెట్టుకొని, అది లవ్ కావచ్చు లేకపోతే ఎమోషనల్ బాండ్ కావచ్చు, ఇలా ఒక్కొక్కరు పెట్టుకొని వాళ్ళు విన్ అయిపోదాం అని చెప్పి ఆ ప్రాసెస్లో నడుస్తూ ఉన్నారు అని చెప్పి క్లియర్ కట్గా హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేటట్టయితే చెప్పింది. మరి ఈ పాయింట్స్తోని తనుజాకి కూడా ఒక క్లారిటీ వచ్చింది. అండ్ దాని తర్వాత ఆయిష మొత్తం నామినేషన్ ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే అండ్ నామినేషన్ అంటే ఇప్పటివరకు ప్రోమోలో ఉన్న పాయింట్స్ కనుక చూస్తే చాలా బాగా అడిగింది, తనుజ కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకోగలిగింది అన్నట్టు మనకైతే కనిపించింది. అండ్ ఇంకొకటి హౌస్లోకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళిన తర్వాత ముఖ్యంగా దువ్వాడ మాధురి గారి గురించి చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరైతే అటు రమ్య అలాగే దువ్వాడ మాధురి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడిన డిస్కషన్ ఏదైతే ఉందో కళ్యాణ్ గురించి, తను ఆడవాళ్ళ పిచ్చోడు, సో ఎవరైనా తనుజాని లీనియన్స్ తీసుకొని హగ్ చేసుకోవడం కావచ్చు, టచ్ చేయడం కావచ్చు, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, అదే నా ఒంటి మీద ఎవరైనా చెయ్యి వేస్తే లాగి లెంపకాయ పీకేదాన్ని అని చెప్పి రమ్య చెప్పడం జరిగింది. సో వెంటనే మాధురి గారు అవును నిజమే అని చెప్పడం జరిగింది. సో ఏదైనా నేషనల్ మీడియా అంతమంది జనాలు చూస్తున్న మీడియా ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అక్కడ ఒక వ్యక్తి గురించి ఈ విధంగా మాట్లాడడం అండ్ తన ప్రొఫెషన్ ఆర్మీ ఏదైతే ఉందో ఒక ఆర్మీ వ్యక్తి ఈ విధంగా చేయడం కరెక్టేనా? సో ఇక్కడ నేను ఒక పాయింట్ అడగాలనుకుంటున్నా. సో ఆర్మీ వ్యక్తి అయినంత మాత్రాన లవ్ చేయకూడదా, పెళ్లి చేసుకోకూడదా, అమ్మాయిని చూడకూడదా? సో అక్కడ ఏం జరిగింది? గత సీజన్స్లో మనం చూసుకున్నాం, వెనక ఈ కార్డ్స్ ఏవైతే ప్లే చేసుకొని నేను రైతు బిడ్డ అని చెప్పి లేకపోతే నేను సో కాల్డ్ అని చెప్పి యూజ్ చేసుకొని గేమ్ గెలిచిన వాళ్ళ వరకు మనం చూసాం ఏ విధంగా విన్ అయ్యారో. మరి కళ్యాణ్ ఎంట్రీ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా తన ప్రొఫెషన్ కావచ్చు లేకపోతే తన వర్క్ కావచ్చు ఎక్కడ పెట్టిందే లేదు, సొంతంగా గేమ్ ఆడుతున్న పరిస్థితి కూడా ఉంది. సో రమ్య మాట్లాడిన మాటలు ఏ విధంగా కూడా కరెక్ట్గా లేవు. అండ్ వీకెండ్లోని నాగార్జున గారు ఈ పాయింట్ ఖచ్చితంగా రైజ్ చేయాలి, ఎందుకంటే నేషనల్ మీడియాలోని ఆ విధంగా మాట్లాడితే ఆ అబ్బాయి క్యారెక్టర్ మీద ఎటువంటి మార్క్ పడుతుంది అని చెప్పి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్తే ఏ విధంగా ఉంటుంది, వైల్డ్ స్ట్రాంగ్గానే ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేసిన ప్రేక్షకులకి నిజంగానే వైల్డ్గా ఉంది అన్నట్టయితే అనిపించింది. మరి ఈ రోజు నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్కి ఒక క్లారిటీ వస్తుంది. సో బయటికి ఏ విధంగా వాళ్ళ క్యారెక్టర్స్ పోర్ట్రే అవుతున్నాయి లేకపోతే బయటికి ఏ విధంగా వాళ్ళ గేమ్ వెళ్తుంది అన్న దానిపైన ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి బాండింగ్స్, ముఖ్యంగా ఈ బాండింగ్స్ పెట్టుకునే వాళ్ళందరిలో కూడా మార్పు వస్తుంది. అండ్ రీతు కూడా ఆడుతుంది. తనుజాకి ఇప్పటి నుంచి కొంచెం జ్ఞానోదయం అయ్యి నాన్న అని చెప్పడం పక్కన పెట్టి తన గేమ్ మీద ఇంకా ఫోకస్ చేస్తుంది అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకొకటి మాధురి గారి నుంచి కూడా చాలా కాంట్రవర్సీ చేస్తున్నారు, అనవసరమైన చోట ఆవిడ ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరి చూడాలి, ఇదే ఆవిడ గేమ్ ప్లే ఏమో మేబీ అయి ఉండొచ్చు. లేకపోతే రమ్య కూడా ఇప్పటి వరకు ఓకే అనిపించారు. అండ్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరి గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వెళ్ళిన ముఖ్యంగా ఈ ఆయిష, మాధురి గారు వీళ్ళైతే కొంచెం వైల్డ్గానే ఉన్నారు. మరి ఈ నామినేషన్ ప్రక్రియ మొత్తం ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిన తర్వాత చూడాలి ఎవరి మధ్య గొడవలు జరిగాయి, ఎవరు బాండింగ్స్ పెరిగాయి, ఎవరు ఫ్రెండ్స్ అయ్యారు, ఎవరు ఎనిమీస్ అయ్యారు చూసేద్దాం.